హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే మా నాన్న కోసం ఒక టైం టేబుల్ రెడీ చేశాను. రీజన్ ఏంటనుకుంటున్నారు? రోజు కన్ఫామ్గా ఒక 10 టైమ్స్ అయినా నీరసంగా ఉందనేది. అందుకని ఆలోచన వచ్చింది నాకు. మా నాన్నమ్మకి మరీ టైం సెన్స్ లేకుండా పోతుంది. అందుకని టైం టేబుల్ వేసి దాన్ని ఫాలో అవ్వాలని స్ట్రిక్ట్గా రూల్ వేసాను. అందుకని నేనైతే ముందు ఒక అట్ట తీసుకొని దానికి పేపర్ స్టిక్ చేసేసాను. నేనైతే ఒక 11 కాలమ్స్ అనుకున్నాను, అట్లా చేసుకున్నాను. ఇంకా నా దగ్గర మార్కర్ ఉంటే అది యూజ్ చేసుకొని నీట్గా అలా టైం టేబుల్ అని చెప్పి రాసాను. మనకు కొంచెం ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కొంచెం ఎక్కువగా, అందుకని ఆ డిజైన్స్ ఈ డిజైన్స్ వేసాను. ఫస్ట్ అయితే టైమింగ్స్ అనుకున్నాను. ఇంకా నీట్గా ముందైతే ఇంకో మార్కర్ యూజ్ చేసి ఆ టైమింగ్స్ వేసుకున్నాను ముందు. టైమింగ్స్ అయితే ఇలా కంప్లీట్ చేశాను. ఇలా టైం టేబుల్ రెడీ చేస్తున్నానని మా నాన్నమ్మ కూడా నా పక్కనే ఉండి చూస్తూ కూర్చున్నారు. ఇలా వేకప్ 6 o'clock ఇచ్చేసరికి మా నాన్నమ్మ పక్క నుండి క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు కూడా వినేయండి, నేను సైలెంట్గా రికార్డ్ చేశాను. మరి 6 కన్నా ముందు లేకపోతే వాకింగ్ ఎక్కువసేపు చేయడమే అయితే వద్దు, 6కే లేపుతాను నేను. వాకింగ్ ఎక్కువసేపు చేయాలన్నానని 6కే లెగుస్తా అంటున్నారు మా నాన్నమ్మ. ఇక్కడ వెయిట్ని చూసి ఏంటి అన్నారు, నేను బర్డ్స్ అన్నాను. ఎక్సర్సైజ్ చేస్తే మీరు కూడా ఇలాగ గాల్లో ఎగురుతున్నట్టు ఉంటుంది మీకు అనేసరికి అక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. మంచి డైలాగ్ కూడా వేశారు, కానీ మిస్ అయిపోయింది రికార్డ్ చేయడం. 7:30 to 8 వరకు పూజ చేసుకోవచ్చు అంటే ఇంకో 2 hours అయినా పర్లేదు అంటున్నారు. ఇంకా టిఫిన్ అయితే 8:30 కల్లా స్ట్రిక్ట్గా కంప్లీట్ అయిపోవాలని చెప్పాను. ఇంకేమన్నా వర్క్ ఉంటే నెక్స్ట్ అవర్స్లో చేసుకోవచ్చు అన్నాను. ఇంకా లంచ్ కూడా కంప్లీట్ అయిపోవాల్సిందే 12:30 కల్లా. ఇంకా ఈ స్నాక్స్ టైంలో అయితే మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఫ్రూట్స్ అని చెప్పాను. ఇంకా మెయిన్ అయితే ఫ్రూట్సే. ఇంకా ఇలా కంప్లీట్ చేశాను ఫుల్ టైం టేబుల్. ఇంకా ఇది హ్యాంగ్ చేయడానికి ఎలా అని ఆలోచిస్తే ఇంట్లో ఓలెన్ థ్రెడ్స్ ఉన్నాయి, అవి తీసి ఇంకొక 3 కలర్స్ ఉంటే అవి తీసుకొని ఇలా అల్లాను. ఇంకా హ్యాంగ్ చేయడానికి అయితే ఇలా రెడీ చేసాను. ఈ థ్రెడ్స్ని ఇంకా స్టిక్ చేసాను, దానికి వెనకాల గమ్ యూస్ చేసి స్టిక్ చేసాను. ఇంకా టైం టేబుల్ అయితే రెడీ అయిపోయింది. మళ్ళీ మంచి క్యూట్గా మంచి ఏదో హ్యాండ్ బ్యాగ్ ఉన్నట్టుంది. ఇంకా టైం టేబుల్ యూస్ చేయడం బెటర్, టైం టు టైం ఫాలో అవ్వచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.